హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి పెరుగు తోటకూర ఎంత బాగొచ్చిందో టబ్లో. ఇంకా చాలా టబ్స్లో వచ్చిందండి, హార్వెస్ట్ చేద్దాము. లేత బెండకాయ ఇక్కడ చూడండి రెడ్ బెండ్ ఉంది, హార్వెస్ట్ చేద్దాము. లేతగా ఉందండి. ఈ రెడ్ బెండ్లోనే ఇంకో రకం ఉంది, సీడ్స్ వేయాలి. ఇది కోసేస్తాము. ఆకుకూర అండి, హార్వెస్ట్ చేద్దాము. చూడండి ఎంత బాగొచ్చిందో ఈ టబ్లో. ఫ్రెష్గా ఉందండి ఆకుకూర. చూడండి ఈ టబ్లో పసుపు దుంపలు నాటున్నాము, మొలకలు వస్తున్నాయి. ఇది సీజన్ అండి, ఇప్పుడు నాటుకుంటే మొలకలు వస్తాయి బాగా. మామిడల్లం కూడా చూడండి ఈ గ్రో బ్యాగ్లో ఉంది. చూడండి ఇవన్నీ గోతాం సంచుల్లో ఉండేది వచ్చి నేరేడు చెట్టు ఆకులు. కొమ్మలు కట్ చేసాము, ఆకులు ఎండిపోయినాయి, చాలా వచ్చాయండి. కొన్ని అయితే కంపోస్ట్లో వేసాము. కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చండి, ఎండుటాకులు కదండి, కంపోస్ట్ చాలా బాగా తయారవుతుంది. ఇంకా ఇవి కట్టెల పొయ్యి మంట వేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఆ సన్న సన్న పుల్లలన్నీ కూడా నేరేడు చెట్టు కొమ్మలు. చూడండి ఎంత బాగొచ్చిందో ఈ టబ్లో కూడా మొత్తం అండి. ఈ బకెట్లో చూడండి, ఆ టబ్లో కూడా ఉంది. బొక్కేది ఇక్కడ చూడండి రకరకాలు ఉన్నాయి ఆకుకూరలు. ఎర్రగలజేరు, గంగవాయిలాకు ఉంది, కొడిజుటాకు ఉంది, అది కొడిజుటాకు. చూడండి ఆకులు ఎంత పెద్దగా వచ్చినాయో. ఆడలు కూడా వేసుకోవచ్చు. ఈ బకెట్లో కంపోస్ట్ ఎక్కువ ఉంటుందండి, ఇసుక తక్కువ ఉంటుంది. ఇంతకుముందు హోల్స్ ఉండేవి కాదండి, హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఆకుకూరలు బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి టబ్లో ఉంది పెరుగు తోటకూర. ఒకసారి టెర్రస్ మీద వేసామంటే ఆ సీడ్స్ పడి ఆ టబ్స్లో అక్కడక్కడ వచ్చేస్తూ ఉంటుందండి, మళ్ళీ నాటాల్సిన అవసరం లేదు.
చూడండి ఎర్రగలిజేరు, బెండ గింజలు, వంకాయ విత్తనాలు నాటున్నామండి. ఇక్కడ చూడండి మొలకలు వస్తున్నాయి. వేరే పార్ట్స్లో నాటాలి. కోసేసేది చూడండి ఎర్రమందార గోంగూర కూడా ఎంత బాగా వచ్చిందో. మునక్కాయ ఒకటి. పైన అంతా పూత వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి టబ్లో ఎర్రమందార గోంగూర, పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి. బుల్లెట్ చిల్లీ అండి. ఇప్పుడు పిందెలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి అంతా పిందెలు, మొక్క మొత్తం పిందెలు వేసేసింది. గోరుచిక్కుడు. ఈ మొక్క కూడా బాగా పెద్ద అయిందండి. నాటు గోరుచిక్కుడు. ఈ మొక్కకు కూడా ఉన్నాయి. ఈ గోరుచిక్కుడు, నాటు గోరుచిక్కుడు ఎండల్లో కూడా కాస్తున్నాయండి. ఇవి మే నెలలో కూడా పర్లేదండి, వచ్చాయి ఒక మొక్కకి. చూడండి ఇక్కడ చూడండి గ్రీన్ లాంగ్ బీన్స్, ఇవి ఎలా వచ్చాయో. 4 వచ్చినాయి. ఇక్కడ చూడండి బెండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి గ్రీన్ లాంగ్ బెండ. చూడండి గ్రీన్ లాంగ్ బెండ. పుచ్చపాదులు ఇంకా దోసపాదులు బాగా వస్తున్నాయండి ఇప్పుడు. ఇక్కడ చూడండి అవి పడి మొలిచాయండి. కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ వేస్తే సీడ్స్ పడి మొలిచాయి. ఇక్కడ చూడండి మామిడి అల్లం ఆటోమేటిక్గా మొలకలు వచ్చేస్తుంది. సీజన్ వచ్చిందంటే అంతే అండి. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో ఈ తోటకూరకి. చూడండి పెరుగు తోటకూర సీడ్స్ ఇలా ఉంటాయి. ఇదొక రకం అండి పెరుగు తోటకూరలో. ఆకులకి ఇవి ఉన్నాయి కదండి, ఇవి రెడ్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్లో ఉంటాయి. మామూలు పెరుగు తోటకూర కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. మామూలు పెరుగు తోటకూరకి విత్తనాలు వస్తాయని. ఇక్కడ చూడండి ఇది కిర్నీకాయ లాగుందండి, దోసకాయ లాగలేదు. కిర్నీకాయ మొక్కలు కూడా వస్తున్నట్టున్నాయి. చింత చిగురు చూడండి, అప్పుడప్పుడు కొంచెం కొంచెం కోస్తూనే ఉంటాము. ఎర్రగా చూడండి ఎంత బాగా వచ్చిందో చింత చిగురు. నెమలి పింఛం తోటకూర అండి, ఇప్పుడు బాగా వస్తుంది. బూడిద చల్లిందండి అమ్మ ఈ మధ్య, కొంచెం బూడిద చల్లింది మొక్కలన్నింటి మీద. చల్లి అలా వదిలేయకూడదండి, మళ్ళీ కడిగేయాలి వాటిని ఒక రోజు తర్వాత. ఇక్కడ చూడండి
టేబుల్ లెమన్ ఎంత బాగా వచ్చినాయో, పూత కూడా వస్తుంది మళ్ళీ. పెద్ద పెద్దగా వచ్చేది. చూడండి పూత ఎంత బాగా వస్తుందో. ఒకవైపు కాయలు వచ్చినాయి. గట్టిగా ఉంటాయండి ఇవి హార్వెస్ట్ చేయాలంటే. చూడండి అంజీర్ పళ్ళు పండున్నాయి. హార్వెస్ట్ చేద్దాము. 3 ఉన్నాయండి. భలే ఉంటాయి ఇవి తీయగా. చూడండి అంజీర్ పళ్ళు. వైట్ కాకరకాయ చూడండి ఎక్కడ వస్తుందో. ఈ తీగ ఇలా అల్లుకోపోయి ఇక్కడ వస్తుంది వైట్ కాకర కింద. చూడండి ఈ అడ్డు పందిరి మొత్తం ఊడిపోయిందండి. కొంచెం అక్కడక్కడ తీగలు ఉన్నాయి అంతే అండి. అట్టట్టా నిలబడి ఉంది. చాలా రోజులైంది కదండి కట్టి. మళ్ళీ కొత్తగా తీగ తెచ్చి కట్టాలి. అంతా తుప్పు పట్టిపోయి ఊడిపోయింది ఇది. ఇది కట్టి కూడా 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ పైనే అవుతుంది అనుకుంటా అండి. తీగలన్నీ ఉన్నాయి పందిరి మీదే. చిక్కుడు పాదులు ఉన్నాయి. చూడండి అంతా వలిచేసి కిందకి తీసుకెళ్దాము. గలిజేరు, ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు 2 తినొచ్చండి. ఎర్ర గలిజేరు అంటే కాడలు రెడ్ కలర్లో ఉంటాయి. తెల్ల గలిజేరు అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. పూలు కోసుకున్నామండి దేవుడికి, మల్లెపూలు. ఇక్కడ చూడండి పెద్ద మల్లెపూలు ఇవి. రోజ్ ఫ్లవర్ ఉందండి. అలమాండా ఫ్లవర్స్ అండి. ఇక్కడ చూడండి మేము అసలు చూసుకోలేదు. దోసకాయలు వచ్చేసి ఉన్నాయి 2. ఈ గ్రో బ్యాగ్లో ఉందండి ఆ మొక్క. ఇక్కడ చూడండి దోస పిందెలు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు, ఆకుకూరలు అండి. పెరుగు తోటకూర చూడండి. ఈ ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. చూడండి నెమలి పింఛన్ తోటకూర కోసాము. తెల్లగలజేరు,
అక్కడక్కడ పాట్స్లో సీడ్స్ పడి పెరుగు తోటకూర చాలా మొలిచిందండి. ఇది కూడా పెరుగు తోటకూరే. టేబుల్ లెమన్ కోసాము. బెండకాయలు చూడండి, రెడ్ బెండ, గ్రీన్ బెండ, మునక్కాయ కోసాము. గోరుచిక్కుడు, అంజీర్ పళ్ళు చూడండి 3 వచ్చాయి. దేవుడికి రకరకాల పూలు కోసాము. అడినియం ఫ్లవర్స్, మల్లెపూలు, కాస్మోసు, నూరు వరహాలు, అలమండా ఫ్లవర్స్ కోసాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.